ముఖ్యంగా ఇప్పటికే గ్రామ గ్రామాన వార్డులలో కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కోటి సంతకాల సేకరణ అంటే ఒక పేపర్ల మీద సంతకాలు చేసి ఫోన్ నెంబర్లు ఇచ్చి మన ఊర్ల పేర్లు చెప్పే కార్యక్రమం కాదు. ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల యొక్క మనోవేదన, వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తూ చేస్తున్న సంతకంగా భావించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఒక మెడికల్ కాలేజ్ మన ప్రాంతంలో గవర్నమెంట్ నిర్వహించాలంటే నేను చూసేవాడిని, అనంతపూర్లో చూసేవాడిని. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఫెసిలిటీస్ లేవని ఎన్నోసార్లు సీట్లు నెంబర్ పెంచకుండా రిజెక్ట్ చేసిన కాలాలు. ఈరోజు అలాంటిది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వం చేత ఉంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒకే ఒక మూడే మూడు సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం కార్యక్రమం చేస్తారు. దయచేసి మీరు ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలు అందరూ ఆలోచించారు. కేవలం మన మీద ఒక నింద వేసి జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇచ్చేస్తానని ఒక నింద మోపడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా సరే చేయాల్సిన ముఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే విద్య, వైద్యం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక డాక్టర్గా ఆయన ఒక పేరింటి వాడు సంవత్సరం పొన్నా సంపాదించిన డబ్బులంతా కూడా కేవలం వాళ్ళ కుటుంబంలో ఎవరికో బాలేకపోతే ఆ వైద్యం చేయించడానికే మొత్తం తను సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెడుతున్నాడనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొని రావడం జరిగింది. ఎన్నో వేల గుండెలు కాపాడిన సందర్భం. ఈరోజు అందరికీ ఒక ధైర్యం, మనోధైర్యం. నువ్వు ఏదైనా కింద పడి జోబులో ₹1 లెక్క లేకపోయినా 108కి ఫోన్ చేస్తారు, అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్ పోతే నీ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేస్తేనే వాళ్ళు ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమం. ఇది ఒక నమ్మకం, ఒక ధైర్యం కదా. మనం ఇచ్చేది ప్రజలకు ఇచ్చాల్సింది ఒక నమ్మకం, ధైర్యమే. ఈ ప్రభుత్వం ఉంది, నీకు ఏమి జరిగినా, ఎటువంటి ఇబ్బంది జరిగినా మేము తోడుగా ఉంటామనేది చెప్పేదే ఒక ధైర్యం. అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మొదలుపెట్టారు. ఈ రోజుకి అది ఎవరు వచ్చినా, అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, ఎవరు వచ్చినా కానీ అది ఆరోగ్యశ్రీ అనే పేరు మీద నడుస్తుంది. దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా మొదలుపెట్టారు. అంటే మనం చేసే పథకాలు ఏ విధంగా ఉండాలి అనేది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా, ఎంతో మంది లక్షల పిల్లలు ఉచితంగా చదువుకునే పరిస్థితి. పాస్ అయితే చాలు, ఎంసెట్ ర్యాంక్ వస్తే చాలు, సీట్ ఫ్రీగా వస్తారు ఏదో దాంట్లో అని చెప్పేసి ఒక ధైర్యం కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం. ఈరోజు దానికి 2 అడుగులు ముందుగా వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంలో కావచ్చు, విద్య, వైద్యంలో కావచ్చు, ఎన్ని కావాలంటే అన్ని సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలు అన్నీ తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినాం. మనకేమంటే, నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ, మన నియోజకవర్గంలో ఎందుకు వివరించాలంటే, మన నియోజకవర్గం నుంచే ఈ వైద్య శాఖ మంత్రి కూడా ఉన్నాడు ఇక్కడ. అతనికి మొదటి నుంచి కూడా లాబీయిస్టే కాబట్టి కంపెనీలకి ఎతకడంలో తప్పులే. కానీ ఈరోజు నువ్వు ఒక నియోజకవర్గానికి ప్రజాప్రతినిధివి, ఈ రాష్ట్రానికి సంబంధించిన వైద్య శాఖ మంత్రివి. నీ టెన్యూర్లో నువ్వు చేసిన కాలంలో ఏం చేసావోయా ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానంటే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా పీపీపీ మోడ్లో అమ్మేసినామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఏం ఎవరు వెయ్యేళ్ళే బతకడు, కానీ మనం చేసిన పనులే బతుకుతా ఉంటాయి. మనం ఏదైతే చేశామో అవే చిరకాలంగా ఉండిపోయే కార్యక్రమం. నేను మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్య విద్యలో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనేది కూడా మీకు అందరికీ చెప్తాను. ఎందుకంటే అందరూ చెప్పినట్టు మన ఊరికి నేను డబ్బులు పంచలేదు జనాలకి. అవి వాళ్ళ ఉన్నత చదువు కోసం మన డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. దగ్గర 8,400 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు స్థాపించే కార్యక్రమం చేసింది.
10,032 విలేజ్ క్లినిక్లు చేస్తాం. దాంట్లో 105 రకాల మందులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. మీ ఊర్లలో ఉన్నాయా లేదా విలేజ్ క్లినిక్లు? ఆడిద్దరు నర్సులు ఒక డాక్టర్ వస్తారా లేదా? పిహెచ్సిలని రెడీ చేసామా లేదా? ఒక్కొక్క పిహెచ్సిలో అప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎలా ఉండేది. అదేవిధంగా ఈడే చూసాం, జోగోలుగుంటలో ఒక పిహెచ్సి చూసాం, ఎర్రగుంటలో ఒక పిహెచ్సి చూసాం. అదేవిధంగా రేగట్లో ఒక హాస్పిటల్ చూసాం. ఓ 30,000 జనాభాకు, అంటే మన ధర్మవరం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి 3 ఉంటే కేవలం 3 సంవత్సరాల్లో ఇంకొక 3 అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొచ్చామా లేదా అని చెప్పి వెళ్ళి చూడండి. 399 కోట్లతో 528 అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా 672 కోట్లతో 1125 పిహెచ్సీలు చేయడం జరిగింది. 168 సిహెచ్సీలు ఏరియా ఆసుపత్రులకు 1300 కోట్ల రూపాయలతో చెప్పింది. నేను కట్టించా ఇక్కడ 15 కోట్లతోనో 20 కోట్లతోనో ఒక హాస్పిటల్ కట్టించాను. నేను హాస్పిటల్లో వెళ్ళి చూసేటప్పుడు అక్కడ చూసా మదర్ చైల్డ్ హాస్పిటల్స్, తల్లి బిడ్డలకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక హాస్పిటల్ కట్టా. వీళ్ళు నేను కట్టించినారా నన్ను మూసేసినారు, అదేదో కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టినారు. ఈడ చూసినామంటే ఈ హాస్పిటల్స్ లో ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో నేనున్నప్పుడే పంపించిన ప్రతిపాదనలు. ఈ హాస్పిటల్ ఎక్కినాక మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసి దానికి వచ్చి అప్పుడు ఎందుకు గట్టి లేదంటారు ఇతను. అది కూర్చోవాలంటే ఇంకో హాస్పిటల్ ఉండాలి కదా, దానికోసం ఇది తీసి అక్కడ కట్టించారు. ఇది మూసేసినారు. దాంట్లో మన బాత్రూంలో కూడా వాకిలేదు. పేరుకు మంత్రి నియోజకవర్గం, వైద్య శాఖ మంత్రి నియోజకవర్గం. 3,820 కోట్ల రూపాయలతో పాత వైద్య కళాశాలలన్నీ, అంటే గతంలో ఇచ్చిన 12 వైద్య కళాశాలకు 3,800 కోట్ల రూపాయలతో రెడీ చేయాలి. మీ అందరికీ తెలియదు, తెలుసుకోవాలా, చెప్పాలా. 3,820 కోట్ల రూపాయలతో చేపించే కార్యక్రమం చేసినారు. ప్రతి మెడికల్ కాలేజీ దగ్గర కూడా ఒక 600 బెడ్డెల హాస్పిటల్ కూడా ఉంటారు. 600 బెడ్డెల హాస్పిటల్ కూడా కట్టించడం జరిగింది. 700 కోట్ల రూపాయలతో పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టించినాము 78 కోట్లతో. 272 కోట్ల రూపాయలతో కడపలో 5 క్యాన్సర్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లు కట్టించినాం. అదేవిధంగా వైద్య సిబ్బంది కొరత లేకుండా ఎప్పుడైనా సరే ఒక డాక్టర్గా నేను పేదవాళ్ళకి చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి అనుకుంటే వాకింగ్ చేయించి డైరెక్ట్గా చెప్పాను. 1 కాదు 2 కాదు 54,000 ఉద్యోగాలు కేవలం ఈ మెడికల్ రంగంలోనే ఇప్పించినామంటే అర్థం చేసుకోండి. నా దగ్గరికి చాలా మంది వచ్చి అడిగినారు, మా పాప నర్సు సార్ మీరు చెప్తే అవుతుంది అని చెప్పి. ఏడైనా ఒక్క రికమెండేషన్ జరిగింది? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న నర్సులను అడగండి, వాళ్ళకు మార్కులు వచ్చి వాళ్ళకైనా క్వాలిఫైడ్ రిజర్వేషన్ ఉంటే చాలా వచ్చేస్తున్నాయి. ఒక్క రికమెండేషన్ లేకుండా 54,000 ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చెప్పి. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలతో వైద్యం చేయించినాం. పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి పనికి పోలేడని చెప్పేసి అతనికి కూడా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి తన అకౌంట్లో 5,000 10,000 ఎక్కిచ్చేసిన కదా. అవునా లేదమ్మా? చెయ్యి ఉంటుంది, అతనికి 2 నెలలు 3 నెలలు రెస్ట్ ఉండాలా, పనికి పోలేదంటే ఆ రెస్ట్ కూడా కాలంలో కూడా డబ్బులు ఇచ్చినామయ్యా. ఆ రెస్ట్ ఉన్న కాలంలో కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేసినాం. 108 సర్వీసులు అందరూ చూపిస్తూ ఉంటే కరోనా టైంలో ఒక్కటేసారి 768 108 సర్వీసులు విజయవాడలో కొయ్యి 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 అని ఆన్ చేసామా లేదా అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం. ఫ్యామిలీ డాక్టర్తో మీ ఇంటికి వచ్చినారు, ప్రతి వాలంటీర్ వచ్చినాడు, ప్రతి డాక్టర్ వచ్చినాడు, నీకు బీపీ ఉందా షుగర్ ఉందా చెక్ చేసినాడు, అక్కడే టాబ్లెట్లు ఇచ్చే కార్యక్రమం చేసినాడు. బాల్యంలో నన్ను పెద్ద ఆసుపత్రికి పంపించినాడా లేదా? ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఇంకా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా. ఇంతటి మంచి కార్యక్రమం, ఒక మనిషి బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి కార్యక్రమంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకున్నాడు. మన దరిద్రం ఏంటంటే చేసినది చెప్పుకోలేకపోయినా
ఆ చంద్రబాబు చెప్పే అబద్ధాలను కూడా ఖండించలేదు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో. మన అంత వెనక వీడే కూర్చుంటారు అంత మధ్యన కాడ అవతలాడు చెప్తాను అని కూడా కొడతా కూర్చుంటారు. రే పనికి వాళ్ళ కూడా కలరా ఇవన్నీ చేసినారా మీరు అని ఏ పువ్వు కొట్టడమే సరిపోతా. అంటే ఏం చేస్తున్నాము మనము, ఏం చేస్తున్నాము, ఏం చేయలేదు, ఏ విధంగా ప్రజల్ని ఆదుకున్నామని చెప్పేసి ఇప్పుడు చూస్తా అంటే వీళ్ళు చెప్తా ఉంటారు టీవీలో, సాంబీలు వాడు టాల్కంపాడు వంశీ తుఫాన్ ఇట్లా పక్కకి తిప్పినాడంట. మన వరల్డ్ కప్ కొట్టింటే వాళ్ళందరికీ కూడా లోకేష్ స్ఫూర్తితో అలా చెప్పేసి గెలిపించిన ఇది నిజమండి అంట. వాళ్ళందరికీ స్ఫూర్తి అంట వీళ్ళు. ఇవన్నీ వినేటట్లు పరిస్థితి ఉంటే మన చెప్తాడు మా అప్ప కరోనా టైంలో మాస్క్ వేసుకోకుండా తిరిగినా చచ్చిపోయినా జరిగేది. ఈ దరిద్రం అంతా ఈయనే కాకుండా ఏందో పెద్ద ఉద్ధరించే వాళ్ళకు మాస్క్ వేసుకోవడం ఇంట్లోకి బయటికి రాకుండా ఉంటుంది. ఈ కూతలని వినాల్సి వస్తుంది. చంద్రబాబు కూతలు, లోకేష్ బాబు కూతలు, ఈ సాంబిడి టాల్కం పౌడరు, తుఫాన్లు తిప్పేస్తారు, సముద్రాన్ని గోడలు కడతారు వీళ్ళు. మన దరిద్రానికి ఇవన్నీ కూడా ఇంత ఈ విధంగా నిజం చెప్పలేకపోయినాం, చేసిన మంచిని చెప్పలేకపోయినాం, వాళ్ళు చేసే ప్రచారాన్ని అడ్డుకోవడంలో కూడా మనం విఫలమైన పరిస్థితి. ఏమిటంటే వాళ్ళు కింద నుంచి ఒకటే నేరేటివ్ తీసుకొని వస్తుంటాడు. వాడు దానికి మనం ఊగొట్టడం తప్ప ఖండించలేని పరిస్థితిలో మనం కూడా ఊరికి ఇంటన్నా ఇంటికి వస్తున్నాం. నువ్వేమో మన పార్టీ కాబట్టి ఇన్నా ఊరుకున్నావు నమ్మలే. కానీ జనాలు ఉంటారు కదా, నీకు సొంతంగా కరోనా టైంలో వచ్చి వైద్యం చేసినది మర్చిపోతుంది, నీకు ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చి నీకు సహాయం చేసినది మర్చిపోతుంది. కరోనా టైంలో డబ్బులు లేవని చెప్పేసి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం ఆపలేదే. నువ్వు పనికి పోకపోతేవి, నువ్వు మగ్గం లేకపోతేవి, నువ్వు కూలికి పోకపోతేవి, బయటికి పోతే సస్తావని చెప్పి అలాంటి ఇబ్బందులు ఉన్నాగా నీ అకౌంట్లో డబ్బు వచ్చి పడింది. నీ కుటుంబం ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ఈ అసమానతల్లో ఇబ్బంది పడుకోకుండా నీ కుటుంబానికి ఈరోజు న్యాయం జరిగిందా లేదా అవన్నీ మర్చిపోతుంది. కేవలం గాలి కూతలిగి పోతా అంటే కాబట్టి ఈరోజు నేను అంతగా మెడికల్లోనే విద్యలో ఎన్ని చేసినామో మీ ఊర్లలో స్కూల్లోకి పోతే తెలుస్తుంది, మీ దాంట్లోకి పోతే తెలుస్తుంది. కాబట్టి ఇంత విధంగా కూడా ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడతారు. నేను ఎప్పుడు చంద్రబాబును తప్పు పట్టలే. ఆయన నేచర్ ఇది 4 సార్లు ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడు వస్తున్నాడు. ఈయన మనకేమైంది, ఈయనకే ఏమైంది, మనకి ఇచ్చినాడు కదా, గుర్తుంది కదా. అతను చెప్తున్నాడు, వింటాను, ఊగొడతానో వస్తాను, మళ్ళీ ఏదో ఒకటి ఆశ పెడతాడు, ఆశ నమ్ముతానో వస్తాను, ఇలాగే బతికేస్తా అంట, ఇలాగే చేస్తా అంట.